నమస్కారం. ఏడీబీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో తెరుపునిచ్చిన భారీ వర్షాలు, పలుచోట్ల వరద నీటి కారణంగా పంటలకు తీవ్ర నష్టం. పెన్ గంగా నదిలో పెరిగిన ప్రవాహం, నదీ పరివాహక ప్రాంతాలపై అధికారుల దృష్టి. పరిసరాల పరిశుభ్రతకు తగు ప్రాధాన్యత ఇవ్వాలి. సీజనల్ వ్యాధులు దరిచేరకుండా అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ చైర్పర్సన్ సూచన. డ్రై డే ఫ్రైడేలో భాగంగా పలు వార్డుల్లో విస్తృత అవగాహన. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత 4-5 రోజుల నుంచి కురుస్తున్న ఏకదాటి వర్షాలు కొంత తెరుపునిచ్చాయి. శుక్రవారం వేకువజామున వరకు వర్షం కురవగా రోజంతా వర్షం కురవలేదు. దీంతో రైతులు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి వానలు కురవకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఇటీవల కురిసిన వర్షాలు రైతుల మొమ్ములో ఆనందం తెచ్చినా పలు చోట్ల వరద నీటి కారణంగా పంట నష్టం తప్పలేదు. తలమడుగు మండలం మందగూడ గ్రామంలో వరద నీరు పొలాల్లో ప్రవహించడంతో పంట దెబ్బతింది. గత ఏడాది సైతం భారీ వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన గ్రామ రైతులు ఈ ఏడాది సైతం అదే పరిస్థితి పునరావృతం కావడంతో దిగాలు చెందుతున్నారు. గతేడు గ్రామంలో అధికారులు సర్వే చేసినా నష్టపరిహారం అందలేదు. ఈ సంవత్సరం వానాకాలం ప్రారంభం నాటి నుండి వానల కోసం ఆర్థిక ఎదురుచూసిన వారంతా ప్రస్తుతం వరద నీరు కారణంగా నష్టపోయామని వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేసి బాధిత రైతులకు తగిన నష్టపరిహారం అందించి ఈసారిని ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. ఇక తలమడుగు మండల కేంద్రంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో పలు ప్రధాన రహదారులు, వంతెనలు దెబ్బతిని రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మండల కేంద్రంలోని ప్రధాన వాగుపై ఉన్న బ్రిడ్జ్ పెచ్చులు ఊడిపోవడంతో వంతెన తీవ్రంగా దెబ్బతింది. దీంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కప్పర్దేవి వాగుపై ఉన్న వంతెన పిచ్చులు కూడా ఊడిపోవడంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఇంద్రానగర్ సమీపంలోని బ్రిడ్జి పక్క నుండి వాగు ఉధృతంగా ప్రవహించడంతో ప్రధాన రహదారి కోత కూరై భారీ గుంతలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ద్విచక్ర వాహనాలు మాత్రమే అత్యంత జాగ్రత్తగా వెళ్లగలుగుతున్న పరిస్థితుండగా ఇతర వాహనాల రాకపోకలు దాదాపు నిలిచిపోయాయి. ఇక డోర్లీ రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ కింద భారీగా మట్టి పేరుకుపోవడంతో ద్విచక్ర వాహనాలు మినహా ఇతర వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దెబ్బతిన్న రహదారులు, వంతెనలను వెంటనే మరమ్మతులు చేపట్టి రాకపోకలను పునరుద్ధరించాలని స్థానికులు, సంబంధిత అధికారులను కోరుతున్నారు. అటు మండలంలో కురిసిన భారీ వర్షాలతో వివిధ రకాల పంటలు, డ్రిప్, స్ప్రింక్లర్లు, పైపులు దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి 15,000 పరిహారం, దెబ్బతిన్న డ్రిప్, స్ప్రింక్లర్ల సామగ్రికి ప్రత్యేక నష్టపరిహారం అందించాలని డిప్యూటీ తహసీల్దార్కు తలమడుగు రైతు కమిటీ వినతిపత్రం సమర్పించింది. వెంటనే అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులను ఆదుకోవాలని వారు కోరారు. కప్పర్దేవి జీపీ మందాగూడ విలేజ్ మేము రైతులము. ఏమంటే ఇంతకుముందు పోయిన సంవత్సరం సుగా మొత్తం నీళ్లు వారి మొత్తం మా పొలాలు మొత్తం దిగనైనా కానీ సర్వే ఖర్చులు సర్వే చేసిండ్రు. మరి మీకు ఏదో ఒక వారం రోజులలో మీకు నష్టపరిహారం ఇస్తామని ఇది వారి దాకా మాకు ఇవ్వలేదు. ఈ సంవత్సరం సుఖం మొత్తం దుక్కి చేసి ఇత్తనాలు పెట్టినాం. వర్షాలు లేక పరిసర మీద ఉన్నామంటే నిన్న 1-2 గంటలు వర్షం పడి మొత్తం మా వాగు పక్కనున్న పొలాలని మొత్తము ఊసుకిలు తీసుకొచ్చి పారేసినాయి, మొత్తం సీల్కలు చేసినాయి. మొత్తం వాగుతోటి కొట్టుకుపోయినాయి సార్. పోయిన సంవత్సరం కూడా ఇదే మాదిరిగా మొత్తానికి చేళ్ళు కొట్టుకుపోయినాయి. వచ్చి సార్లు ఎవరు వచ్చి మొత్తం చేళ్ళలో ఫోటో తెచ్చిండ్రు. మొత్తము నష్టపరిహారం 1 రూపాయి కూడా ఇప్పటిదాకా రాలేదు సార్. మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఇప్పటిదాకా వానలు లేక మేము కష్టంలో విత్తనాలు తీసుకొని వచ్చి 1 ట్రిప్ కింద మందు పోసినాం సార్. 1 ట్రిప్ 2 ట్రిప్లు స్ప్రే అయిపోయినా సార్. ఇప్పటికే మాత్రం ఏం లేదు, మొత్తానికి కొట్టుకుపోయినాయి. ఈ సంవత్సరం అయినా కలెక్టర్ గారికి మేము విన్నపం చేస్తున్నాం సార్. ఇప్పటికైనా మాకు. ఇదిలా ఉంటే జిల్లా సరిహద్దున ఉన్న పెన్ గంగా నది భారీ వర్షాలతో ఉగ్రరూపం దాల్చింది. మహారాష్ట్రలోనూ వర్షాలు కురుస్తుండటంతో ఎగువ నుండి వస్తున్న వరద నీటితో నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. పలు గ్రామాల్లో వరద నీరు కారణంగా పంట పొలాలు నీట మునిగాయి. పోతాయి కదా పనికి ఇటు మనవరాలు అయినావు ఇద్దరు. డ్రై డే ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలోని వార్డు నెంబర్ 12 న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీ, భగవతి నగర్ కాలనీలో మున్సిపల్, వైద్య ఆరోగ్య శాఖల అధికారులు విస్తృతంగా పర్యటించారు. మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష, డిఎంఎన్ హెచ్ఓ డాక్టర్ సాధన ఆయా కాలనీలో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించారు.
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. పరిసర లేజ్ వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శానిటేషన్ ఎస్ఐ శంకర్, వార్డు కౌన్సిలర్ ఆత్రం సాయి, డాక్టర్లు నారాయణ రెడ్డి, మున్సిపల్ అధికారులు, ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష మాట్లాడుతూ వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వైరల్ జ్వరాలు వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇళ్లలో చెత్త పేరుకుపోకుండా చూడడంతో పాటు డబ్బాలు, కుండీలు, నీటి ట్యాంకులు, కూలర్లు, టైర్లు, కొబ్బరి బండాలు వంటి వాటిలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. జ్వరం, దగ్గు లేదా ఇతర అనారోగ్య లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించి వైద్యుల సలహా మేరకు చికిత్స పొందాలని సూచించారు. ముఖ్యంగా విలీన గ్రామ పంచాయతీలు, పట్టణంలో 49 వార్డుల పరిధిలో ఖాళీ స్థలాల యజమానులు తమ స్థలాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. మున్సిపాలిటీ సూచనల మేరకు 15 రోజుల్లోపు ఖాళీ స్థలాలు శుభ్రపరచకపోతే కౌన్సిల్ ఆదేశాల ప్రకారం 10,000 వరకు జరిమానాను ప్రాపర్టీ ట్యాక్స్లో కలపడం జరుగుతుందని స్పష్టం చేశారు. అయితే ఈరోజు మేము సీజనల్ డిసీజ్ వాటి గురించి ఎవ్రీ ఫ్రైడే మేము ఒక్కొక్క వార్డుని తీసుకొని స్లమ్ ఏరియాలు కానీ ఎక్కడైతే కేసెస్ వచ్చే ప్రమాదం ఉంటుందో అటువంటి ప్లేస్లో మేము వెళ్ళడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు వార్డు నెంబర్ 12 భగవతి నగర్ వద్ద మేము విజిట్ చేయడం జరిగింది. ఇందులో మా డిఎంహెచ్ఓ గారు కావచ్చు, అంటే మా హెల్త్ డిపార్ట్మెంట్, అలాగే స్థానిక కౌన్సిలర్ అయినటువంటి ఆత్రం సాయి గారు, అలాగే మిగతా మా యొక్క మున్సిపల్ సిబ్బంది, శానిటేషన్ ఎస్ఐ, జవాన్, మిగతా వాళ్ళందరూ పాల్గొనడం జరిగింది. ఏదైతే చాలా మట్టుకు మేము ఇప్పుడు ఈ వార్డు విజిట్ చేస్తే మాకు మొత్తం అంటే ఓపెన్ ఫ్లాట్సే ఎక్కువ ఉన్నాయి. ఈ ఓపెన్ ఫ్లాట్స్ వల్ల దయచేసి నేను నిన్న కూడా చెప్పడం జరిగింది, ఈ ఓపెన్ ఫ్లాట్స్ సరే మీరు ఇన్ని లక్షలు పెట్టి తీసుకుంటున్నారు, కనీసం ఒక 50,000 పెట్టి మీరు మీ యొక్క ఫ్లాట్ని కొంచెం లెవెల్గా చేసుకుంటే ఎదుటి వాళ్ళకు, చుట్టుపక్కల ఉండే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది. అలాగే మీ ఫ్లాట్ కూడా సేఫ్టీగా ఉంటుంది. దీన్ని ప్రజలు గమనించగలరు. నెక్స్ట్ టైం అయితే మేము అలా కాదు, ఒక్కసారి మీరు విజువల్స్ చూస్తే చాలా ఘోరంగా ఉన్నాయి. అసలు ఆదిలాబాద్ టౌన్లో ఉన్నారా లేదంటే పల్లెటూరులో ఉన్నారా అర్థం అవ్వట్లేదు. మేము ఇప్పుడు ఇందాక తిరిగితే కనీసం వెళ్ళడానికి వీలుగా లేదు. చుట్టుపక్కల మొత్తం ఖాళీ ఫ్లాట్సే ఉన్నాయి. ఆ ఖాళీ ఫ్లాట్లలో మరి మీరు సేఫ్టీగా ఉంచుకోవాలి కదా మీరు తీసుకున్నప్పుడు. అలా కాకుండా ఏదో కొన్నాం వదిలేసినాం అన్నట్టుగా చేస్తే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే దీనికి ఒక మేము ఆలోచించింది ఏంటంటే, మీ యొక్క ఎవరైతే ఫ్లాట్లని కొన్న ఫ్లాట్లు యథావిధిగా వదిలేసి నీట్గా ఉంచుకోకుండా ఉంటారో మీ వల్ల ఇంకొకరికి ప్రాబ్లం అవుతుందని మాకు మాత్రం తెలిస్తే తప్పకుండా దీని మీద చర్యలు ఉంటాయి. పెనాల్టీ వేస్తాము. ఒకసారి మీకు ఇంటిమేషన్ ఇస్తాము. మీరు వినలేదంటే మీ యొక్క ఫ్లాట్ పైన మేము తప్పకుండా పెనాల్టీ వేసి మీరు ఎప్పటి వరకు అయితే దాన్ని నీట్గా చేయక ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉంచుతారో అప్పటి వరకు మేము ఇది కంటిన్యూ చేస్తామని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. సెక్యూరిటీ రివ్యూ కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ జిల్లా జైలు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా జైలు సిబ్బంది జిల్లా ఎస్పీకి గౌరవ వందనం సమర్పించి ఆహ్వానించారు. అనంతరం జైలు ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ పి గోపిరెడ్డి పూల మొక్కను అందజేసి జిల్లా ఎస్పీకి స్వాగతం పలికారు. అనంతరం జైలు ఆవరణాన్ని ఎస్పీ పూర్తిగా పరిశీలించారు. ఖైదీల బ్యారెక్లు, జైలు ఆసుపత్రి, వంటశాల, పరిపాలనా విభాగాలు, ఇతర గదులను తనిఖీ చేశారు. జైలు ప్రహారీ గోడ, భద్రతా గోడలు, ప్రధాన ప్రవేశం ద్వారా వాచ్ టవర్లు, భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించి భద్రతా ప్రమాణాలు ఎల్లప్పుడూ పటిష్టంగా ఉండేలా అధికారులు నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఖైదీలకు ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సౌకర్యాలు నాణ్యతతో అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జైలు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి జైలు భద్రతా ఏర్పాట్లు, ఖైదీల నిర్వహణ, సంక్షేమ చర్యలు, జైలు పరిపాలన తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. జైల్లో ఉన్న ఖైదీల వివరాలు, వారికి అందిస్తున్న భోజనం, వైద్య సేవలు, రోజువారీ విధులు, పునరావాస కార్యక్రమాలు, ఇతర సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఖైదీల సంస్కరణ, పునరావాస కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ముఖ్యంగా సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విషయంలో ప్రత్యేక దృష్టి సారించి వారు సమాజంలో తిరిగి బాధ్యతాయుతమైన పౌరులుగా స్థిరపడేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు ఎల్ జీవన్ రెడ్డి, వెంకట నరసయ్య, జైలు ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ పి గోపిరెడ్డి, జైలర్ ఎన్ చంద్రశేఖర్, సిఐ కె నాగరాజు, ఆర్ఐ డి వెంకటి, జైలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పోలీస్ శాఖ అప్రమత్తంగా విధులు నిర్వహిస్తూ ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తోంది. ఈ క్రమంలో భీంపూర్ మండలం గుంజాల గ్రామానికి చెందిన గ్రామ పంచాయతీ కార్మికుడు రొడ్డ రాజు గ్రామ పొలిమేరలోని వరద కాలువ సమీపానికి బహిర్భూమికి వెళ్లగా అకస్మాత్తుగా వరద ఉధృతి పెరగడంతో కాలువలో కొట్టుకుపోయాడు. అదృష్టవశాత్తు కాలువ మధ్యలో ఉన్న ఒక చెట్టును పట్టుకుని సహాయం కోసం ఎదురుచూస్తూ అక్కడ చిక్కుకుపోయాడు. ఎంతసేపటికి ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అతని కోసం గాలింపు చేపట్టారు. ఆచూకీ లభించకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్ఐ పీర్ సింగ్ వరద సహాయ పరికరాలతో పోలీస్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని వరద కాలువ పరిసరాల్లో గాలింపు చేపట్టారు. కాలువ మధ్యలో చెట్టును పట్టుకుని ప్రాణాలతో ఉన్న రొడ్డ రాజును గుర్తించి ఎలాంటి ఆలస్యం చేయకుండా తాడు సహాయంతో సాహసోపేతంగా రక్షించి సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు.
సమయస్ఫూర్తితో స్పందించి సాహసోపేతంగా ప్రాణాలు కాపాడిన ఎస్ఐ పీర్ సింగ్తో పాటు పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించారు. విధి నిర్వహణలో చూపిన ధైర్య సాహసాలు అభినందనీయమని పేర్కొన్నారు. జిల్లాలో భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. వరద నీరు ప్రవహిస్తున్న కాలువలు, వాకులు, పంకలు, కల్వర్ట్లు, బ్రిడ్జిలను దాటేందుకు ప్రయత్నించొద్దని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తిన వెంటనే డయల్ 100 సమీప పోలీస్ స్టేషన్ లేదా అత్యవసర సేవలకు సమాచారం అందించాలని కోరారు. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బేల మండలంలోని పెన్గంగా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. నదికి భారీగా వరదని చేరడంతో బ్యాక్ వాటర్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. దీంతో మండలంలోని వేలాది ఎకరాల్లో సాగు చేసిన సోయాబీన్, పత్తి పంటలు నీట మునిగి రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పెన్గంగా బ్యాక్ వాటర్ కారణంగా సాంగుడి, బేథోడ, కాంగార్పుర, గూడ, మనియర్పూర్ తదితర గ్రామాలకు వెళ్లే రహదారులపై వరదని చేరి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఫలితంగా ఆయా గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. స్థానికులు అత్యవసర పనుల నిమిత్తం బయటకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలు వరద నీటిలోకి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వరద ఉధృతి తగ్గే వరకు నదులు, వాగులు దాటేందుకు ప్రయత్నించొద్దని హెచ్చరిస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్రను అడ్డుకుని డాక్టర్ విశారదన్ మహారాజ్ను అరెస్ట్ చేయడం పూర్తిగా అప్రజాస్వామిక చర్య అని బీసీ, ఎస్సీ, ఎస్టీ రాష్ట్ర కార్యదర్శి అన్నేర లక్ష్మణ్, దళిత శక్తి ప్రోగ్రాం రాష్ట్ర కన్వీనర్ అగ్గిమళ్ల గణేష్ అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. జగిత్యాల జిల్లాలో జరుగుతున్న రథయాత్రను పోలీసులు అడ్డుకుని డాక్టర్ విశారదన్ మహారాజ్ను అరెస్ట్ చేయడం అన్యాయమని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం వాటిని పట్టించుకోకుండా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తున్న నాయకులపై చర్యలు తీసుకోవడం దురదృష్టకరమని విమర్శించారు. ముఖ్యంగా వేల కోట్ల రూపాయలతో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు శిథిలావస్థకు చేరుకోవడం, వాటిని పేదలకు అందించకపోవడంపై నిరసన వ్యక్తం చేసినందుకు అరెస్ట్ చేయడం సిగ్గుచేటని అన్నారు. రాష్ట్రంలో అనేక సమస్యలపై పోరాడుతున్న నాయకులను కేసుల పేరుతో నిర్బంధించడం ద్వారా ఉద్యమాలను ఆపలేరని హెచ్చరించారు. మా భూమి రథయాత్ర ద్వారా సమస్యల పరిష్కారం దిశగా ఉద్యమిస్తున్నటువంటి మహానేత, ఆయనను అనేక రకాల కారణాలతోటి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక రకాల సమస్యలను ఆయన వేలెత్తి చూపడంతో ఇవాళ వాటిని అడ్డుకోవడానికి ఇదొక ప్రతిపక్షాలు చేయలేని పనిని కూడా ఆయన పోరాట రూపంలో తీసుకుంటున్న ఈ తరుణాన్ని చూసి ప్రభుత్వాలు ఇవాళ తట్టుకోలేక ఆయన యొక్క యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇవాళ లక్షల కోట్ల డబ్బు ఇవాళ డబుల్ బెడ్రూమ్ల పేరు మీద అనేక రకాల ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రంలో అనేక జిల్లాలలో కూడా ప్రజాధనాన్ని వృధా చేస్తున్నటువంటి ప్రభుత్వాలను ఈ నిరసన ద్వారా అయినా మేల్కొనాలన్న ఉద్దేశంతో జగిత్యాల జిల్లాలో పేదల వైపుగా పేదల తరపున నిరసన తెలిపినటువంటి ఆయనను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ధర్మ సమాజ్ పార్టీ దళిత శక్తి ప్రోగ్రాం బోధ్ మండలం మందబొగడు గ్రామ పంచాయతీ పరిధిలోని కుచ్చిరియాల గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు డాక్టర్ నరేష్ యాదవ్, జీసీసీ కార్పొరేషన్ చైర్మన్ కొట్నక్ తిరుపతి ఆధ్వర్యంలో వారికి పార్టీ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు. కుచ్చిరియాల గ్రామానికి చెందిన రోహిదాస్ నేతృత్వంలో పలువురు నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో బోధ్ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూడి సత్యనారాయణ, జిల్లా కాంగ్రెస్ ఎస్సీ విభాగం చైర్మన్ పరమేశ్వర్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారి సతీష్, ఉడిహత్నూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తొడతం దౌలత్రావు, జిల్లా ఎస్సీ విభాగం కార్యదర్శి పుండ్రా నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ నరేష్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రజలను ఆకర్షిస్తున్నాయని తెలిపారు. అందువల్లే ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు. పార్టీలో చేరిన నాయకులు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. సమన్వయంతో పనిచేస్తూ పార్టీని మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
సమాజానికి తమ వంతుగా సేవ చేయాలనే తపన ఉన్న ఉత్సాహవంతులైన వారికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ గొప్ప వేదికగా నిలుస్తుందని రెడ్ క్రాస్ సొసైటీ సభ్యుడు ప్రమోద్ కుమార్ కాత్రి తెలిపారు. జిల్లా కలెక్టర్ రాజశేష ఆదేశాల మేరకు గత 2 నెలలుగా కొనసాగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం శుక్రవారంతో ముగియనుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉద్యోగులు, యువకులకు కొత్తగా సభ్యత్వం కల్పిస్తూ చేర్పులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఆదిలాబాద్ చెందిన డాక్టర్ క్రాంతి, డాక్టర్ రజిత దంపతులు రెడ్ క్రాస్ సొసైటీలో సభ్యత్వం పొందారు. ఈ సందర్భంగా డాక్టర్ క్రాంతి కుమార్ మాట్లాడుతూ సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో రెడ్ క్రాస్ సొసైటీలో తాము సభ్యులుగా చేరినట్లు తెలిపారు. సేవాభావం కలిగిన వారు ఈ వేదికను ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ ఉద్యోగ సంఘాల నాయకులు బండారి కృష్ణ, మామిడి వెంకన్న, ఎల్మెల్ సచిన్, నిట్టెడి నగేష్, హరీష్, అనిల్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో కొనసాగుతున్న సర్ ప్రక్రియను జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ నరేష్ యాదవ్, రాష్ట్ర గిరిజన సహకార సంస్థ చైర్మన్ కొట్నాక్ తిరుపతి శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పట్టణంలోని కొలిపుర, తిరుపల్లి తదితర ప్రాంతాల్లో జరుగుతున్న సర్ ప్రక్రియను పర్యవేక్షించి స్థానిక నేతలకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మల్లెపూడి సత్యనారాయణ, కెమ్మ సంతోష్, బండారి సతీష్, బెజ్జంకి అనిల్ కుమార్, వెంకట్ యాదవ్, అఖిల్, గౌలి సంజీవ్ కుమార్, దౌలత్రావు, తిరుమణి, మహేందర్, జాదవ్, రాధేశం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ పట్టణంలోని సుమారు 80% పోలింగ్ బూతులలో ఇప్పటికే 100% ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. ఇంకా 80% కంటే తక్కువ నమోదుతో ఉన్న బూతులపై ప్రత్యేక దృష్టి సారించి పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇతర ప్రాంతాలకు మారిన ఓటర్లు, ఇంకా గుర్తించని ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని శ్రేణులకు సూచనలు చేశారు. ఓటర్లు తమ ఓటు హక్కును పరీక్షించుకోవాలంటే ఆలస్యం చేయకుండా వెంటనే ఫారంలను నమోదు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. గడువు ఇంకా ఉన్నప్పటికీ చివరి రోజుల్లో సర్వర్లు బిజీ అయ్యే అవకాశం ఉండడంతో ముందుగానే ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచించారు. ఆదిలాబాద్ పట్టణంలో ఏదైతే దాదాపుగా ఇక్కడున్న వార్డ్ వైజ్ చూసుకుంటే 90% ఎస్ఐఆర్ కంప్లైంట్ కావడం జరిగింది. దాంట్లో దాదాపుగా ఒక 56 వార్డులకు సంబంధించిన డాటా సేకరణ చేసి దాంట్లో కొంత పరిశీలన చేసిన తర్వాత కొంచెం స్లోగా ఉన్నదన్న ఆలోచనలతోటి ఇలా డిసిసి అధ్యక్షులు నరేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో స్పెషల్గా దానికి ఒక కమిటీని వేసి స్పెషల్గా దానికి ఎస్ఐఆర్లో ఎక్స్పర్ట్స్ని కూడా చేపట్టడం, వాళ్ళకు అక్కడ డ్యూటీస్ ఇవ్వడం జరిగింది. జిల్లాలో ఇప్పటివరకు 90% వరకు మన ఎన్యుమరేషన్ అయింది. ఇంకా ఒక 10% పైన పెండింగ్ ఉంది. ఆ పెండింగ్ ఎక్కడెక్కడైతే ఉందో మరి క్షేత్రస్థాయిలో కూడా ఈరోజు మేము ఏదైతే ఆదిలాబాద్ టౌన్లో 56 పోలింగ్ స్టేషన్స్లో బిలో 95% ఉన్నాం. సో దాన్ని ప్రత్యేకంగా మేము డివైడ్ చేసాం, క్లస్టర్ వైజ్గా డివైడ్ చేసి అక్కడ కూడా ఈరోజే మేము కాంగ్రెస్ పార్టీ పరంగా ఇన్ఛార్జీలను కూడా పెట్టడం జరిగింది. ఒక్కొక్క ఇన్ఛార్జ్లకు 5 నుంచి 7 పోలింగ్ స్టేషన్స్ సీనియర్ నాయకులను పెట్టి ఆ ఎలిమినేషన్ ఉన్నటువంటి పెండింగ్లోనే వెంటనే చేయడానికి రేపటికల్లా వాళ్ళకు టార్గెట్ ఇచ్చాము. ఆ టార్గెట్ని కంప్లీట్ చేయడానికి వాళ్ళకు డివైడ్ చేశాము. కాబట్టి సెన్సస్ అయినా ఆ విధంగా పని జరుగుతూ ఉంది. మరి మేము ఒకటే ఓటర్ మార్చేలకు మేము కోరుకుంటా ఉన్నాం, మీరు తెలుసుకోవాలా. ఎందుకంటే మీరు ఎక్కడ డబ్బులు కొట్టుకున్నా కూడా ఏదో ఒక దగ్గర మీరు మీ ఓటు నమోదు చేసుకోవాలా. మరి 2 దగ్గర ఉంటామంటే మీ అసలు ఓటు లేకుండా అయిపోతుంది. కాబట్టి అదేవిధంగా ఇప్పుడు బిఎల్ఏ గారు కూడా చెప్పినటువంటి సమస్య కానీ ఇప్పుడు సంబంధించినటువంటి ఎలక్షన్ అధికారిని కూడా మాట్లాడడం జరిగింది. మరి వాళ్ళు కూడా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వెంటనే ఓటర్ మార్చేలు మీరు తెలుసుకోండి. మీరు ఎక్కడైనా ఒక్కటే దగ్గర మీరు ఓటు ఉండేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి మీరు 2 దగ్గర ఓటు కానీ, డబుల్ ఓటు కానీ, షిఫ్టెడ్ ఓటు కానీ, మరి ఇవన్నీ కూడా పెండింగ్ ఓట్స్ కూడా వెంటనే గెలిచాలనేటువంటి బిఎల్ఓ గారు కూడా మేము మనవి చేస్తూ ఉన్నాం. జిల్లాను హెచ్ఐవి రహితంగా తీర్చిదిద్దడమే అందరి ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ రాజశేష అన్నారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జాతీయ ఎయిడ్స్ నియంత్రణ మండలి, తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో హెచ్ఐవి నియంత్రణ కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో బాధితులకు, అనుమానితులకు హెచ్ఐవి, సిఫిలిస్, హెపటైటిస్ బి పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలని వైద్యాధికారులను ఆదేశించారు. అనుమానితులను సమగ్ర తనిఖీ, కౌన్సిలింగ్ కేంద్రాలకు పంపించాలని, బాధితులకు క్రమం తప్పకుండా ఉచిత ఏఆర్టీ మందులు అందించాలని, గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ టెస్టింగ్ సేవలను విస్తరించాలని తెలిపారు. అంతర్జాతీయ లక్ష్యమైన 95-95-95 సాధనకు శ్రమించాలని, హెచ్ఐవి ఎయిడ్స్ చట్టం 2017 ప్రకారం బాధితుల సమాచార గోప్యతను కఠినంగా కాపాడాలని సూచించారు. అంతకుముందు జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ నాగరాజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కార్యక్రమాల పురోగతిని, గర్భిణీలు, నవజాత శిశువుల్లో వైరస్ సంక్రమణను అడ్డుకోవడంలో ఏఆర్టీ మందుల ప్రాముఖ్యతను వివరించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి సాధన, అదనపు డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ ఈశ్వర్రాజ్, ఏఆర్టీ వైద్యురాలు డాక్టర్ పద్మిని ప్రియదర్శిని, డిఏపిసియు, ఐసిటిసి, డిఎస్ఆర్సి, ఏఆర్టీటీఐ, ఎల్డబ్ల్యూఎస్, సిఎస్సి, మాస్ సిబ్బంది పాల్గొన్నారు. రామకృష్ణ మఠం సౌజన్యంతో శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆదిలాబాద్ వారి ఆధ్వర్యంలో ఆగస్టు 2వ తేదీన
ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు సమితి అధ్యక్ష కార్యదర్శులు ఆర్య భూమన కోరెడ్డి లెనిన్ తెలిపారు. పట్టణంలోని సంజయ్ నగర్లో గల సమితి కార్యాలయంలో శిబిరం ఉంటుందన్నారు. వివిధ విభాగాలకు చెందిన వైద్యులు శిబిరంలో పాల్గొని రోగ నిర్ధారణ పరీక్షలు జరుపుతారని, వాటికి సంబంధించిన మందులు ఉచితంగా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో లంక హనుమాన్లు, ఆకుల శ్రీధర్ పాల్గొన్నారు. శ్రీ రామకృష్ణ మఠం హైదరాబాదు సహకారంతో శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆదిలాబాద్లో 2/8/2026 నాడు 26 ఆదివారం నాడు శ్రీ రామకృష్ణ సేవా సమితిలో ఉదయం 8 గంటల నుండి మరి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని ఇక్కడ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో రామకృష్ణ సేవా సమితి స్థలంలో సంజయ్ నగర్లో ఏర్పాటు చేయడం జరుగుతున్నది. మరి వైద్య శిబిరంలో ప్రముఖులైనటువంటి వైద్య డాక్టర్లు, ఆర్థో, డెంటల్, స్కిన్ అండ్ చిల్డ్రన్ స్పెషలిస్ట్ వీళ్ళందరూ, డెంటిస్టు, జనరల్ ఎండి జనరల్ మెడిసిన్ వీళ్ళందరూ కూడా ఈ యొక్క శిబిరంలో డాక్టర్స్ అందరూ కూడా, న్యూరో డాక్టర్ కూడా హాజరవుతున్నారు. కాబట్టి మరి పరీక్షలన్నీ నిర్వహించి అదేవిధంగా మెడిసిన్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతున్నది. మరి ఈ కార్యక్రమాన్ని రామకృష్ణ సేవా సమితి కార్యాలయం సంజయ్ నగర్లో వచ్చి పట్టణ ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకోవాలని అందరికీ మనవి చేస్తూ శ్రీ రామకృష్ణ సేవా సమితి నుంచి అందరినీ కూడా మరి ప్రత్యేకంగా ఆదిలాబాద్ మున్సిపల్ ఖాళీ సమావేశ మందిరంలో పలు వార్డుల లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష, వైస్ చైర్మన్ మహమ్మద్ రోహిత్, కౌన్సిలర్లు నజీర్ అహ్మద్, కరళ శ్రీనివాస్, మనోజ్, మంగేష్, మెహబూబులు లబ్ధిదారులకు ఇళ్ల కేటాయింపు రసీదులు అందజేసి అభినందించారు. డబుల్ బెడ్రూమ్ వచ్చిన లబ్ధిదారులు త్వరగా వారికి కేటాయించిన ఇళ్లలో కావాల్సిన సదుపాయాలను సమకూర్చుకోవాలని సూచించారు. అదేవిధంగా మున్సిపల్ తరఫున రోడ్లు, నీటి సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. జిల్లాలో తెరుపునిచ్చిన భారీ వర్షాలు, పలుచోట్ల వరద నీటి కారణంగా పంటలకు తీవ్ర నష్టం. పెన్ గంగా నదిలో పెరిగిన ప్రవాహం, నదీ పరివాహక ప్రాంతాలపై అధికారుల దృష్టి. పరిసరాల పరిశుభ్రతకు తగు ప్రాధాన్యత ఇవ్వాలి. సీజనల్ వ్యాధులు దరిచేరకుండా అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ చైర్పర్సన్ సూచన. డ్రై డే ఫ్రైడేలో భాగంగా పలు వార్డుల్లో విస్తృత అవగాహన. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి ఏడీపీ న్యూస్.